హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఐకానిక్ టవర్స్. ఈ ఐకానిక్ టవర్స్ వర్క్స్ చూస్తూనే ఈ N12 రోడ్డుకి సంబంధించి మెయిన్గా ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తా అండి. వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. కదండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. అలాగే ఇక్కడ ఇది చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి ఈ గడ్డర్లన్నీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇక్కడ టవర్ నెంబర్ 3కి టవర్ నెంబర్ 2కి అలాగే అసెంబ్లీకి పక్కగా ఈ పాలవాగు అయితే ప్రవహిస్తుందండి. దానికి సంబంధించి తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్స్ నెంబర్ 2 టవర్ దగ్గర చూడొచ్చండి, ఎలాగైతే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్కి సంబంధించి స్టెప్ 2 ఎలాగా అమర్చారు ఏంటి అనేది. అలాగే పైన వర్క్స్ జరగడాన్ని కూడా మీరు చూడొచ్చండి. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా డైగ్రీడ్కి సంబంధించి పనులు అయితే స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. దాని దగ్గర డైగ్రీడ్ సంబంధించి వర్క్స్ కూడా చూడొచ్చు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా కనెక్షన్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ భారీ మిషనరీని కూడా చూడొచ్చండి. హై కెపాసిటీ క్రేన్స్ అనమాట ఇవి. ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ని సెట్ చేయడం కోసం అయితే ఏర్పాటు అయితే చేశారండి. చూస్తున్నారు కదా, ప్రతి టవర్ దగ్గర మూడు మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు మెయిన్గా ఏదైతే ఈ N12 రోడ్డు ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. మొత్తం 6 లైన్ల రహదారిగా అయితే ఇది ఉంటుందండి. ఇదంతా పాలవాగు అనమాట. తొందరలోనే తవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. మనకైతే ఇప్పుడు రూట్ అయితే ఉందన్నమాట వెళ్ళడం కోసం. చూస్తున్నారు కదండి, ఇది ఇప్పుడే నైట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, హెవీ కరెంట్ కేబుల్ లైన్స్ వ్యవస్థ సంబంధించిన డక్కు కూడా ఈ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇరుపక్కల కూడా డ్రైనేజీ డక్స్ అయితే ఉంటాయండి. చూడొచ్చు 5వ నెంబర్ టవర్ దగ్గర కూడా ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఎలాగా అమర్చారు ఏంటి అనేది. టవర్ చుట్టూరు అయితే అమర్చారండి. హైకోర్టు బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మధ్యలో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి పవర్ సప్లై డక్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఎలా ఉంది ఏంటి అనేది ఇది అనమాట. మధ్యలో ఇంత భారీ పవర్ సప్లై డక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E8 రోడ్ అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇవన్నీ దాదాపు పూర్తయినాయి అనమాట. ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన పనులు కానీ, ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ పూర్తయితే అయినాయండి. దాని తర్వాత ఇంకా రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడే మట్టి పోసి లెవెలింగ్ అయితే చేస్తున్నారండి. అలాగే మీరు ఏదైతే పక్కన చూస్తున్నారో అది వచ్చేసి హైకోర్టుకు సంబంధించి జరుగుతున్న వర్క్స్ అనమాట లోపల. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి అలాగే ఇక్కడ పనులు జరగడాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇది హైకోర్టు బ్యాక్ సైడ్ అండి, కరెక్ట్గా చూసుకుంటే. అలాగే ప్రస్తుత హైకోర్టును కూడా చూడొచ్చండి. అక్కడ ఏదైతే ఈ డ్రైనేజీ డెక్స్ పూర్తయితాయో దాని తర్వాత వాటిపైన హోల్స్ దగ్గర స్లాబ్ అయితే పోస్తున్నారనమాట. ఇదే అండి ప్రస్తుత హైకోర్టు. చూడొచ్చండి, ఇదంతా ఈ ప్రస్తుత హైకోర్టు కానీ, అలాగే ఐకానిక్ టవర్స్ కానీ, ముందు వైపు చూసుకుంటే గెజిటెడ్ టవర్స్, అలాగే NGO టవర్స్, వీటన్నిటికీ బ్యాక్ సైడ్గా అయితే ఈ రోడ్డు అయితే ఉంటుందన్నమాట. N12 రోడ్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు డ్రైనేజీ అలాగే పవర్ సప్లైయింగ్ డెక్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఇంకా మెయిన్గా ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయండి. ఇంతకుముందు మనం చూసుకుంటే అసలు ఈ రోడ్లో వెళ్ళటానికి కూడా దారి ఉండేది కాదు. ఇప్పుడైతే మనం బండి మీద వెళ్ళగలిగినంత దారి అయితే ఉంటుందన్నమాట. లారీలు ఇవి కూడా తిరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ డ్రైనేజీ డక్స్ వీటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇంకా మనం డ్రైనేజీ డక్స్ అలాగే ఈ పవర్ సప్లయింగ్ డక్స్కి సంబంధించి తవ్వడం అయితే జరిగిందండి. మొత్తం వెనక వైపు చూసుకుంటున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి. ఇక్కడ కూడా చూడొచ్చు ఇవి షేర్వాల్ పద్ధతిలో నిర్మిస్తున్న ఎన్జిఓ టవర్స్ అండి. ఇటుక రాళ్ళు వాడటం అయితే ఉండదన్నమాట. మొత్తం కాంక్రీట్తోనే ఉంటుందండి. చూడొచ్చు ఈ భవనాలు కూడా G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి డ్రైనేజీ డక్ అండి. పక్కన ఈ రోడ్డు మనకి రాయపూడి దగ్గర నుంచి శాఖమూరు వరకు అయితే ఉంటుందండి. ఇది అండి ఇక్కడ రోడ్డు దగ్గర జరుగుతున్న పనులు అయితే N12 రోడ్లో. మన వీడియో అయితే మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చండి పవర్ సప్లై డక్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు క్లియర్గా. అలాగే ఐకానిక్ టవర్స్ యొక్క మిషనరీని కూడా మీరు చూడొచ్చు. ఇదండి మన వీడియో. జై అమరావతి, జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్